ఓం నమ శివాయ. కార్తీక పురాణం 4వ అధ్యాయము. దీపారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో, మహాతపస్వి, తమకు తెలియచేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరటం లేదు. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని పూజించవలెనో నాకు తెలియచేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పడం ఆరంభించారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవునీతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను, అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదరు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగారు. కార్తీక దీపమహిమ. పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞ యాగాదులు చేసిన అతడు సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించిపోవచున్నాను అని చెప్పాడు. అప్పుడు మునిపుంగవుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయములలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారముగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి నవమాసములు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తమున ఒక కుమారుణ్ణి కన్నది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోత్సవ ఉత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుచుండిరి. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకొనెను. కానీ యవ్వన దశలో దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు, వినినట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయపెట్టుచుండెను. ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మనస్సు కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకుని పోయినది. ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలం జరిగినది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను, రాజకుమారుడిని ఇద్దరిని ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అచ్చటికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కున్నాడు. ఆ కాముకులు ఇద్దరును గుడిలోకి రాగా ఆ గది మొత్తం చీకటిగా ఉంది.
దీపం ఉంటే బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది. అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని శివలింగం ముందుపడి మరణించాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన వారిని తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఈడ్చుకొని తీసుకుపోతున్నారు. శివదూతలు ప్రేమికుల ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుని పోబోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశువులాగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానములో కైలాసం తీసుకుని పోవుట చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రాహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకొని పోవచున్నాము. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నిటికీ జరగనివ్వను, తప్పులు చేసిన మాకు మోక్షము, సన్మార్గుడైన బ్రాహ్మణులకు నరకమా? తప్పప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోయారు. జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కావున కార్తీక మాసములో శివాలయమున దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము పూర్తి అయినది.